ఎట్లా ఉంది పాలన ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇప్పుడైతే ఏం లేదు. జాగా భూమి లేని వాళ్ళకైతే నెలకు 12,000 వేస్తున్నాడు కదా, అవి లేవు. రైతు బంధు 2 లక్షల కాడికి వేస్తున్నాడు, మాఫీ చేస్తున్నాడు, అవి లేవు. నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు నువ్వు చేసింది ఒక్కటి లేదల్లా. నీళ్ళ సౌకర్యం ఎట్టుంది ఇప్పుడు? నీళ్ళ సౌకర్యం అప్పుడేమో 24 గంటలు పోసేది కేసీఆర్ ఉండగా, ఇప్పుడు గంట అర్ధ గంట సేపు కూడా వస్తలేదు. తాగే నీళ్ళ లేకుంటే సాగు నీళ్ళ? మంజూరా వాటారు. ఈ బోర్లా కరెంట్ అన్నావు, బోర్లా కంటారు ఇక రక్తి నువ్వు 12 గంటలు కూడా ఇస్తావు. నీది ఏంది? నువ్వు చేసింది ఏది? సరే కేసీఆర్ చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండు అన్నావు, నువ్వు అప్పులు తీర్పుకొస్తున్నావు. ఎన్ని తీర్పుకొచ్చినావు? ఏ ఏ ఏ చోట తీర్పుకొచ్చినావు? లెక్క చెప్పది. నువ్వెందుకు గడికొక్క పారి పోతున్నావు? విమానం ఎక్కి ఢిల్లీకి పోతున్నావు, ఏడికి పోతున్నావు చెప్తాం. ఎందుకు పోతున్నావు? అవి ఎట్లా ఉంది ఇప్పుడు? రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది లేదు, ఏది లేదు. ఇప్పుడు వచ్చేది ఏంది? సర్పంచ్ ఎలక్షన్. ఇందు లోపలికి దూసుకపోవాలని చేస్తాడు. అది ఏది లేదు. అది ఆయన చేసేది ఏది లేదు కొత్తది. ఆయనకు అనుభవం లేదు. దబ 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 నాలాగా మాట్లాడడమే తెలుసు ఆయనకు, అంతకంటే మిక్కిలి ఏది తెలియదు ఆయనకు.